శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. నా పేరు మురళీధర శర్మ. నేను హైదరాబాద్ ఉప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసపుట్టుంటా. ఈరోజు మన ప్రేక్షకులకు 2024వ సంవత్సరం అంటే ఆంగ్ల క్యాలెండర్ ఆధారంగా మీ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే మేషరాశికి వృషభ రాశికి ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. మనము ఒక విషయం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. మన గ్రహ పరిశీలన మనం చేసేటప్పుడు మనం పంచాంగం ఆధారం చేసుకొని గ్రహాలను పరిశీలన చేస్తూ ఉంటాం. మనకు పంచాంగంలో గ్రహస్థితి ఇచ్చేటప్పుడు కూడా చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఈ విధంగా ఇలాంటి తెలుగు మాసాల పేర్లతో మనకు పంచాంగంలో గ్రహస్థితిని అంటే గురువు ఎక్కడ ఉన్నాడు, శని ఎక్కడ ఉన్నాడు, రాహుకేతుడు ఎక్కడున్నారు అనేటువంటి విషయాన్ని మనకు పంచాంగంలో ఇస్తుంటారు. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ప్రత్యేకించి ఈనాటి యువతకు ఈ తెలుగు నెలల పేర్లు సక్రమంగా తెలియకపోవటము, చైత్రమాసం అంటే ఎప్పుడు వస్తుంది, వైశాఖం అంటే ఎప్పుడు వస్తుంది తెలియకపోవటము. రెండవది వాళ్ళ వద్ద పంచాంగం అనేది ఉండదు, వాళ్ళ దగ్గర క్యాలెండరే ఉంటుంది, ఇంగ్లీష్ క్యాలెండర్. ఈ ఇంగ్లీష్ క్యాలెండర్తో వాళ్లకు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కష్టమవుతోంది. అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ 2024 అంటే రాబోయేది ఈ సంవత్సరంలో మనకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని స్థూలంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకు 1/1/2024 నాడు ఇంగ్లీష్ క్యాలెండర్ మార్చుకుంటాము. ఆ ఇంగ్లీష్ క్యాలెండర్ మార్చుకున్న నాడు మనము ఇది ఒక సంవత్సరం అని చెప్పి ఒక ఆధారంతో దాన్ని లెక్క చేసుకుంటూ ఉంటాం. ఈ 1/1/2024 మనము తెలుగు నెలతో మనము సరిపోలు చూసుకున్నట్టయితే శోభకృత నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిర మాసంలో వస్తోంది 1/1/2024. ఆ రోజు సోమవారం అవుతోంది, బహుళ పంచమి అవుతోంది, నక్షత్రము మఖా నక్షత్రం అవుతోంది. ఈ విధంగా సోమవారం రోజు మనకు 1/1/2024 అనేటువంటి సంవత్సరము ప్రారంభం అవుతోంది. తెలుగు సంవత్సరం చూసుకున్నట్టయితే శోభకృత నామ సంవత్సరము మార్గశిర మాసంలో ప్రారంభమవుతుంది. ఆ 1/1/24 ప్రారంభమైనటువంటి నాడు మనం పంచాంగంలో గ్రహస్థితిని చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉందనేటువంటిది చెప్తాను. లగ్నము మకర లగ్నంతో ప్రారంభమవుతోంది. ఆ రోజు సూర్యోదయం మకర లగ్నంతో ప్రారంభమవుతోంది. సూర్యుడు ధనుస్సు రాశిలో, చంద్రుడు సింహరాశిలో ఉన్నాడు, కుజుడు ధనుస్సు రాశిలో ఉన్నాడు. కుజుడు అస్తంగత్వం చెంది ఉన్నాడు. అంటే అస్తంగత్వం చెందడం అంటే సూర్యుని యొక్క ఆ ప్రభావం వలన ఈ గ్రహం యొక్క శక్తి సన్నగిల్లిపోతుంది, దాన్ని అస్తంగత్వము అంటారు. అందువలనే సూర్యుడు కుజుడు ఇద్దరు కూడా ధనుస్సు రాశిలో ఉన్నారు. ఈ కారణం వల్ల కుజుడి యొక్క ప్రభావము ఆ రాశుల మీద ఏమాత్రం ఉండదన్నమాట. అంటే కుజుడి యొక్క శక్తి తగ్గిపోతుంది సూర్యుడి యొక్క శక్తి వల్ల. మరలా బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. సాధారణంగా అన్ని గ్రహాలు కూడా ముందుకు వెళుతూ ఉంటాయి. ఈ బుధుడు మాత్రము వృశ్చికం నుంచి వెనక్కు ఇలాగా కొంతకాలం రోజు ఈ వెనక్కు తిరగడం వక్రగతిని పొందడం అంటారు. అలాగే ఈ వక్రగతిని పొందినటువంటి గ్రహం కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదు. అస్తంగత్వం చెందిన గ్రహము, వక్రగతిని చెందిన గ్రహం కూడా ఎలాంటి ఫలితాలను ఇవ్వదు. ఇక గురువు మేషరాశిలో ఉన్నాడు, శుక్రుడు వృశ్చికంలో ఉన్నాడు, శని స్వక్షేత్రంలో కుంభరాశిలో ఉన్నాడు, రాహువు మీనరాశిలో ఉన్నాడు, కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉంది గ్రహస్థితి. 1/1/2024 నాడు మనము మన తెలుగు పంచాంగాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఆనాటి గ్రహస్థితి ఈ విధంగా ఉంది సూర్యోదయ సమయంలో.
మనము ఇక ఫలితాలను తెలుసుకోవడానికి ముఖ్యంగా 4 గ్రహాలను తీసుకుంటాం. గురువు, శని, రాహువు, కేతువు. మన జీవితంలో మనం ఫలితాలు తెలుసుకోవడానికి 2 ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ను వాడుకుంటాం. ఒకటి మన జాతకం అయితే, ఇంకొకటి పంచాంగము గోచార రీత్యా. జాతకం ద్వారా తెలుసుకునేటువంటివి దీర్ఘకాలికంలో మన జీవితంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవడానికి జాతకాన్ని ఉపయోగించుకుంటాము. పంచాంగాన్ని స్వల్పకాలంలో, అంటే ఈ సంవత్సరంలో లేదా ఈ ఏడాదిలో, ఈ వారములో ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకోవడానికి మనము పంచాంగాన్ని ఉపయోగించుకుంటాం. ఈ పంచాంగంలో మనకు గురువు, శని, రాహువు, కేతు అనేటువంటి ఈ గ్రహాలను ముఖ్యంగా మనము దృష్టిలో పెట్టుకొని మన ఫలితాలను మనం చదువుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఏ గ్రహం ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది ముందుగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే, మీరు రేపు పంచాంగం చూసుకున్నా కూడా పంచాంగంలో చక్రం, రాశి చక్రం చూసుకున్నట్టయితే ఏ గ్రహం ఎక్కడ ఉంది, నాకు శుభ ఫలితం కలుగుతుందా లేదా అశుభ ఫలితం కలుగుతుందా అనేది మీకు స్థూలంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఇంకోసారి చెప్తాను. గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడు, అంటే ఈ 5 స్థానాల్లో ఉన్నప్పుడు గురువు శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఇక శని మనం చూసినట్టయితే, శని ఉపచయ స్థానాలు అంటారు. అంటే 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తారు. అంటే ఎలా లెక్క పెట్టుకోవాలి? ఇప్పుడు ఉదాహరణకు మనది మేషరాశి అనుకుందాం, మన జన్మరాశి మేషరాశి అనుకుందాము. గురువు ఎక్కడున్నాడు? వృషభంలో ఉన్నాడు, అంటే 2వ ఇంట ఉన్నాడు. 2వ ఇంట ఉన్నటువంటి గురువు శుభాన్ని ఇస్తాడు మనకు. ఉదాహరణకు మేషరాశిలో మన జననమైంది, మేషరాశి మనది జన్మరాశి, గురువు కర్కాటకంలో ఉన్నాడు అనుకుందాం. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, అంటే 4వ రాశి అవుతుంది. 4వ రాశిలో ఉన్నటువంటి గురువు శుభ ఫలితాన్ని ఇవ్వడు. 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నటువంటి గురువు మాత్రమే శుభ ఫలితాన్ని ఇస్తాడు. అలాగే శని 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. శనిని గురించి మనం ఇంకొక ముఖ్యమైన విషయం కూడా తెలుసుకోవాలి. శని 12వ ఇంట లేదా 1లో, అంటే జన్మ రాశిలోనే ఉన్నప్పుడు, లేదా 2వ ఇంట ఉన్నప్పుడు, 12, 1, 2 ఈ 3 స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాటి శని అంటారు. అంటే 7.5 సంవత్సరాలు ఈ శని యొక్క ప్రభావం కాస్త తీవ్రంగా ఉంటుంది. ఎప్పుడు జన్మ రాశి నుంచి మనం చూసుకున్నప్పుడు శని సాధారణంగా 3, 6, 11 స్థానాల్లో శుభాన్ని ఇస్తాడు. అది కాకుండా 12, 1, 2 స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాటి శని అని చెప్పి 7.5 సంవత్సరాలు కాస్త ఇబ్బంది ఉంటుంది. అలాగే 4వ ఇంట ఉన్నప్పుడు కూడా, 4వ ఇంట ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అంటారు, అప్పుడు కూడా కాస్త ఇబ్బందులు ఉంటాయి. అలాగే అష్టమ శని 8లో ఉన్నప్పుడు కూడా కాస్త ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి. అంటే శనికి సంబంధించి మనం 2 అంశాలు తీసుకున్నాం. ఒకటి, శుభం ఎప్పుడు కల్పిస్తాడు అంటే 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభం కల్పిస్తాడు. ఎప్పుడెప్పుడు ఇబ్బందులు పెడతాడు? 12, 1, 2 అలాగే 4, 8 స్థానాల్లో ఉన్నప్పుడు కూడా శని ఇబ్బంది పెడతాడు. ఇక రాహు కేతువులు, ఈ రాహు కేతువులు కూడా మనకు 3, 6, 10, 11 స్థానాల్లో, అంటే ఈ 4 స్థానాల్లో ఉన్నప్పుడు మనకు శుభాన్ని ఇస్తారు. ఈ విధంగా స్థూలంగా మనము మన రాశి చక్రాన్ని చూసుకున్నప్పుడు మన రాశి ఏమిటి మనకు తెలిస్తే, ఆ రాశి నుంచి గురువు ఎక్కడ ఉన్నాడు, శని ఎక్కడ ఉన్నాడు, రాహు కేతువు ఎక్కడున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూసుకోగలిగితే మనము శుభంగా ఉంటుందా లేక ఇబ్బందులు ఉంటాయనేటువంటి విషయాన్ని స్థూలంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. తరువాత ఈ 2024వ సంవత్సరంలో గురువుకు మాత్రమే చలనం ఉంది. అంటే 2023లో ఉన్నటువంటి స్థితి నుంచి 2024లో గురువు మాత్రమే మారుతున్నాడు. గురువు మేషరాశి నుంచి వృషభ రాశికి 1/5/2024 నాడు మారుతున్నాడు.
అంటే గురువు యొక్క చలనం ఉంది. గురువు ప్రస్తుతము మేషరాశిలో ఉన్నాడు. మేషరాశి నుంచి 1/5/2024 నాడు వృషభ రాశికి వెళ్తాడు. తర్వాత శని కుంభరాశిలోనే ఉన్నాడు. రాహువు మీనములో ఉన్నాడు. కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఈ 2024 సంవత్సరంలో ఈ 4 గ్రహాల యొక్క స్థితి ఈ విధంగా ఉంటుంది. మే వరకు మేషంలో ఉన్నటువంటి గురువు వృషభంలోకి వస్తాడు. శని కుంభంలోనే అలాగే 2024 పూర్తిగా ఉంటాడు. రాహువు మీనములో ఉంటాడు. అలాగే కేతువు కన్యా రాశిలో ఉంటాడు. ఇది మనకు ఈ విధంగా మనము 2024 ఏ రోజు ప్రారంభమవుతోంది, ఆ రోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, తర్వాత ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి, ఈ 2024లో ఈ 4 గ్రహాలు ఎక్కడ ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు స్థూలంగా తెలుసుకున్నాం. ఇప్పుడు మనము మేషరాశి యొక్క ఫలితాన్ని ఈ 2024లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనము 2024లో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది చూస్తున్నాం. అంటే క్యాలెండర్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే జనవరి నుంచి డిసెంబర్ వరకు తులారాశిలో జన్మించిన వాళ్ళకు కావచ్చు, లేదా నామ నక్షత్ర రీత్యా తులారాశి వాళ్ళకు కావచ్చు, వీళ్లకు ఈ 2024లో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. 2024 జనవరి ఎత్తుకోగానే జనవరి ప్రారంభంలోనే చాలా శుభంగా ఉంది అని చెప్పవచ్చు. ఆరోగ్యం బాగుండే అవకాశం ఉంది. బంధు దర్శనము ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. బంధువులతో కలిసి ఎక్కువగా తిరిగే అవకాశము ఈ జనవరి నెలలో కనబడుతోంది. ధన ప్రాప్తి, సంతానం వలన సంతోషం కలిగే అవకాశము, శుభకార్యాలను మీరు జరిపించే అవకాశం కూడా ఈ జనవరి నెలలో కనబడుతోంది తులారాశి వారికి. తరువాత ఫిబ్రవరి నెలలో వచ్చినట్టయితే కాస్త ధన వ్యయము పెరిగే అవకాశం ఉంది. కానీ ఇలాగే శుభకార్యాలు కొనసాగించే అవకాశము, ధన వ్యయము, ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశము కనబడుతోంది. కాస్త బంధువులలో అగౌరవము జరిగే అవకాశం కనబడుతోంది ఫిబ్రవరి నెల. అంటే చేసిన ప్రయత్నాలు ఏదైనా ఫలించకపోవడం వల్ల కాస్త మీరు అగౌరవపడే అవకాశము కనబడుతుంది ఫిబ్రవరి నెలలో. ఈ మార్చి నెలలో వచ్చినట్టయితే మరలా మార్చి నెలలో శరీర సౌఖ్యము బాగుంటుంది. ప్రయత్న కార్యాలు తప్పగా నెరవేరుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మనస్సుకు చాలా ఉత్సాహంగా ఉండేటువంటి మాసము ఈ మార్చి మాసము. కానీ ఇక్కడ కూడా బంధువులతో కలహాలు కలిగే అవకాశం కనబడుతుంది మార్చి నెలలో కూడా. ఏప్రిల్ నెలలో మనం పరిశీలించినట్టయితే తులారాశి వారికి సంపూర్ణ ఆరోగ్యము, ప్రయత్న కార్యసిద్ధి, ఈ విధంగా ధనధాన్య వృద్ధి, ప్రత్యేకించి 4వ వారంలో ఫలితాలు బాగా గొప్పగా ఉండే అవకాశం ఏప్రిల్ నెలలో ఈ తులారాశి వారికి ఉంది. ఇక మనము మే నెల పరిశీలించినట్టయితే తులారాశి వారికి ధన లాభము, బంధువులతో కలుసుకోవడము, స్నేహితులతో కలుసుకోవడము, రాజకీయ రంగంలో ఉండే వాళ్లకు మంచి అభివృద్ధి, జయము కలిగే అవకాశము ఎక్కువగా కనబడుతుంది ఈ తులారాశి వారికి 2024 సంవత్సరంలో. ఈ జూన్ నెలలో మనం చూసినట్టయితే కాస్త అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. కానీ వ్యక్తిగతంగా ఈ జాతకునికి అనారోగ్యం ఉన్నా కూడా సంతాన సౌఖ్యము, అనుకున్న కార్యాలు జరగడము, ఈ విధంగా ప్రత్యేకించి జూన్ 2వ వారంలో ధనలాభం కూడా, ప్రయత్న కార్యాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది ఈ తులారాశి వారికి. ఇక జూలై నెలలో వచ్చినప్పుడు, జూలై నెల కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల. ఇక్కడ చోర భయం కనబడుతోంది. అంటే ఏదైనా మనము ప్రయాణాల్లో ఉన్నప్పుడు కానీ, ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు కానీ మన వస్తువులు పోగొట్టుకోవడం, ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ పోగొట్టుకోవడం కామన్ అయిపోయింది కదండి. మనం ఉట్టి పుణ్యానికే సెల్ ఫోన్ పోతుంది, పోతే ఒక 50,000 పోతుంది. ఈ విధంగా ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చోర భయము ఇలాంటివి ఉన్నాయి. ప్రయాణాల వల్ల మనసుకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కుటుంబ కలహాలు కూడా కలిగే అవకాశం ఉంది జూలై నెలలో. కాబట్టి
కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి జూలై నెల 3వ వారంలో ఈ చోర భయం అని చెప్పాను కదా, ఈ జూలై నెల 3వ వారంలో కాస్త ఈ చోర భయం ఉండే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల ఈ తులారాశి వాళ్లకు జూలై నెల. ఇక ఆగస్టు నెలలో మనం చూసుకున్నట్టయితే ధనలాభం ఉంది, శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది, మనసుకు సంతోషం కలిగే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆగస్టు మొదటి వారంలో నూతన వస్త్రాలు ధరించడము, ఆరోగ్యం బాగుండడము, గురువులను దర్శించడము, గురు సేవ చేసుకోవటము, ఇలాంటివన్నీ కూడా ప్రత్యేకించి మీ కులాచారాలు ఏవైనా ఉంటే వాటిని పాటించడము, ఇలా ఆగస్టు నెల మొత్తం కూడా బాగా ఉత్సాహంగా ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది తులారాశి వారికి. ఇక సెప్టెంబర్ నెలలో అనుకున్న కార్యాలు తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది, ధనధాన్య వృద్ధి కలిగే అవకాశం ఉంది. 4వ వారంలో కాస్త మీ వేగం తగ్గొచ్చు, కానీ అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా సెప్టెంబర్ నెలలో మీరు పూర్తి చేయడానికి మంచి అవకాశం ఉన్నటువంటి నెల తులారాశి వారికి సెప్టెంబర్ నెల. ఆ తర్వాత అక్టోబర్లో కాస్త మనోవిచారం కలిగే అవకాశం ఉంది, కుటుంబంలో కాస్త ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది, ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. మీరు కాస్త ఈ మొదటి వారంలో, అక్టోబర్ మొదటి వారంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్లంటే ఈ అక్టోబర్ మొదటి వారంలో మీరు కాస్త కఠినంగా మాట్లాడడం వల్ల, దురుసుగా ప్రవర్తించడం వలన మీకు శత్రువులు పెరిగే అవకాశము ఎక్కువగా కనబడుతుంది ఈ అక్టోబర్ నెలలో. ఇక నవంబర్ నెలలో చూసినట్టయితే నవంబర్ నెల మన సంపూర్ణంగా బాగుంది. ఏ విధంగా అయితే మనము ఆగస్టు సెప్టెంబర్ నెలలో సంపూర్ణంగా బాగుంది అనుకున్నామో, అదే విధంగా ఈ నవంబర్ నెల కూడా సంపూర్ణంగా చాలా బాగా ఉండే అవకాశం ఉంది. అనుకున్న ప్రయత్నాలన్నీ జరిగే అవకాశం ఉంది. కాస్త శరీరానికి బడలిక శ్రమ కలిగినా కూడా మీరు అనుకున్న ఫలితాన్ని ఈ నవంబర్ నెలలో పొందే అవకాశం ఎక్కువగా ఉంది తులారాశి వాళ్ళు. ఈ డిసెంబర్ నెలకు వచ్చినట్టయితే కాస్త ప్రయాణాలు పెరిగే అవకాశము, దానివల్ల ధన వ్యయం కలిగే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. కానీ అనుకున్న కార్యక్రమాలు ఏవైతే మీరు చేయాలని అనుకున్నారో 2024లో, అలాంటివన్నీ కూడా ఈ డిసెంబర్ నెల లోపల తప్పకుండా పూర్తయ్యే అవకాశం ఉంది. తులారాశి వారికి ఇది మంచి సమయం అనే తప్పకుండా మనము చెప్పవచ్చు. ఈ విధంగా మనం అక్కడక్కడ మిశ్రమ ఫలితాలు చూస్తున్నాం, అక్కడక్కడ కాస్త తీవ్రమైనటువంటి ఫలితాలు చూస్తున్నాం కదా. ఇలాంటి ఫలితాలు కలిగినప్పుడు వీటిని తగ్గాలంటే కాస్త శివార్చన చేయడము, లేదా నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని మనము జపం చేయటం, అంటే నమో నారాయణాయ లాంటి మంత్రాన్ని జపం చేయటం వల్ల ఈ తులారాశి వాళ్ళు శుభ ఫలితాలను పొందే అవకాశము ఎక్కువగా ఉంటుంది. శ్రీమాత్రే నమః.